ఈగల్ మీడియా వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముందుకొచ్చి 7 decades సైలెంట్ రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని కవర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చూస్తున్న వారందరికీ కూడా నా నమస్కారాలు. నేను యాక్చువల్గా నా పేరు కిరణ్ చుక్కపల్లి. నేను రెఫ్యూజీ ఎయిడ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏదైతే హిందూ, సిక్, బుద్ధిస్ట్ శరణార్థులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వస్తారో వాళ్ళ రీహాబిలిటేషన్ మీద నేను పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తున్నారో 1350 మంది ఆడపిల్లలు 11 నుంచి 16 ఏళ్ల మధ్యలో అక్కడ ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాల నుంచి మిస్సింగ్ అవటం జరుగుతుంది. సో వాళ్ళ అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పారిపోయి భారత్ వస్తే యాజ్ అ హ్యూమన్ రైట్స్ గ్రౌండ్ కింద వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి నేను ఇనిషియేట్ తీసుకొని ఒక 13,000 కిలోమీటర్ల యాత్ర చేసి ఆ తర్వాత వీటన్నిటిని ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్నాయని చూసాము. ఇప్పుడు మా 92 క్యాంపుల్లో 3,80,000 మంది శరణార్థులు మా క్యాంప్స్లో ఉండటం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా భారత్ రంగాలనే జస్ట్ 28,000తో మేము వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి కూడా మేము పునరావాసం కల్పించడం జరుగుతూ ఉంది. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా రిషికేష్లోనే పెరగడం జరిగింది, ఆశ్రమాల్లో వీటిలో. సో దాని ద్వారా స్పిరిచువాలిటీ లెడ్ టు సర్వీస్ అనమాట. సో ఒక 7 సంవత్సరాలు నేను మా హిందూ శరణార్థి ట్రైబల్ ఏరియాలో పనిచేయడం జరిగింది, గిరిజన ప్రాంతంలో పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇప్పుడు ఈ హిందూ శరణార్థులకు పనిచేస్తున్నాను. అంటే స్వామి వివేకానంద గారు చెప్పారు, ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళకి ధర్మం ఎక్కదు అంటారు. కానీ ఖాళీ కడుపుతోనే కాదు, ఇక్కడ ఆడపిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, రేప్స్ కానీ, మర్డర్స్ కానీ, ధమ్కీలు, ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో ఉండి కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వదలకుండా దాని మీద పోరాటం అనేది చాలా నాకు ఇన్స్పైరింగ్గా అనిపించి వాళ్ళకి సేవ చేయడం ఒక అదృష్టంగా భావించి నేను ఈ సేవలో ఉండటం జరుగుతుంది. అంటే క్యాంప్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా చాలా ఆనందంగా ఉంటారు అందరు కూడా. ఎందుకంటే అంత టార్చర్ నుంచి వాళ్ళు పారిపోయి వచ్చి రావటం అనేది, వాళ్ళకి ఇక్కడ రావటమే ఒక పెద్ద విజయం ఫస్ట్. సో అందరూ ఒకటే అంటారు, ఆ క్యాంప్లో కలిసినప్పుడు కిరణ్ భాయ్ ఏ చలే జాయిగా అంటారు. అంటే కిరణ్ భాయ్ నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా. నేను అడుగుతాను, అసలు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అంటే, నా పిల్లలు సేఫ్గా ఉన్నారు, ధర్మం సేఫ్గా ఉంది. ఏదో ఒక రోజు, ఇప్పుడు మొన్నటి వరకు మాకు ఇల్లు లేదు, మీరు ఈరోజు ఇల్లు కట్టించారు, ఇంకోటి చేశారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో తప్పకుండా ఇది ఒక రోజున ఈ కష్టాలన్నీ కూడా పోతాయి. మా జనరేషన్స్ ఏదైతే రాబోతున్నాయో వాళ్ళందరూ కూడా ధర్మాంతో ఉంటారు అన్న ఆనందంతో మేము ఇలా సుఖంగా ఉంటామంటారు. సో దే ఆర్ ఆల్ వెరీ పాజిటివ్ పీపుల్. అంటే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళకి ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళకి మన అవసరం లేనప్పుడే మన సక్సెస్. సో ప్రస్తుతానికి మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఈ పాలసీ అనేది వస్తే ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. కానీ అలా అని చెప్పి మేము ఆగేది లేదు. ఆల్రెడీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రిపరేషన్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఇబ్బందులు అనేది ఎప్పుడూ ఉంటాయి, కానీ దాన్ని ఒక ఇబ్బందిలా కాకుండా ఒక ఆపర్చునిటీగా మలుచుకొని ముందుకెళ్దామన్న పద్ధతిలో నేను పనిచేయడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి ప్రస్తుతానికైతే లాస్ట్ బ్రెత్ వరకు నేను మన సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే నేనైతే ఉన్నాను. సో మీ అందరికి కూడా మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా ఇక్కడ ఏదైతే ఉందో యూ కెన్ ఆల్ డొనేట్ అండ్ సపోర్ట్ అవర్ కాజ్. thinkpeace.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది, refugeaidproject.com అని చెప్పి కూడా వెబ్సైట్ ఉంది. అలాగే QR కోడ్ వాటన్ని ద్వారా కూడా మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అందరికి కూడా సహాయం అవుతుంది. ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.